పౌలు ఏమని చెప్పాడు? సున్నతి బాహ్యమైన సున్నతి అసలు సున్నతి కాదు. ఆ తర్వాత శరీర సంబంధమైన సున్నతి కాదు. కొంతమంది అతిశయపడుతున్నారు. బాహ్య విషయాలు మేము బాప్తీసం తీసుకున్నాం. ఎక్కడ తీసుకున్నామో తెలుసా? యోర్దాను నదిలో తీసుకొచ్చుకున్నాం. యోర్దాను నదిలో బాప్తీసం తీసుకుంటే పరలోకం పోతావా? వాళ్ళ ఇక్కడే యేసు ప్రభుని నమ్ముకోకుండా ఉత్తుత్త బాప్తీసం తీసుకుంటే పరలోకం పోతావా? బాహ్యమైనవి ప్రాముఖ్యమైనవి కాదు. బాప్తీసం తీసుకోవాల్సిందే, రొట్టెరసం తీసుకోవాల్సిందే, దేవుని చర్చికి రావాల్సిందే, బైబిల్ చదవాల్సిందే, ప్రార్థన చేసుకోవాల్సిందే. కానీ అంతరంగం ప్రాముఖ్యం. పౌలు అదే చెప్తున్నాడు. శరీరమును ఆస్పదం చేసుకోవద్దు. తరతరాలుగా మేము క్రైస్తవులండి, మా తాత క్రైస్తవుడు, మా నాయన క్రైస్తవుడు, తరతరాలుగా మేము క్రైస్తవులం, మాది పాస్టర్స్ ఫ్యామిలీ అంటున్నారు కొంతమంది. నువ్వేవి కూడా శరీరాన్ని ఆస్పదం చేసుకోవడానికి లేదు. పౌలు ఏం చెప్తున్నాడు? దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారం. యేసు ప్రభులో మనం అతిశయించాలి, కానీ వీటిలో అతిశయించకూడదు. వాళ్ళు ఏమంటున్నారు? మేము యూదులు, మేము సున్నతి పొందాం, మేము అబ్రహాము సంతానం, ఆచారాలు మావి, ధర్మశాస్త్రం మాకుంది అని అతిశయపడుతున్నారు. ఇవేవి పనికిరావు. బైబిల్లో రాయబడింది, క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారం. యేసు ప్రభు మనకి ఏమైనాడు తెలుసా? యేసు ప్రభునందు మనం అతిశయపడాలి. వీళ్ళు ధర్మశాస్త్రం నందు అతిశయపడుతున్నారు, సున్నతి పొందామని అతిశయపడుతున్నారు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము ఆఖరి వచనం చదవండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం చూడండి. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన అంటే యేసుక్రీస్తు మనకు జ్ఞానం. యేసు ప్రభువే మన నీతి, యేసు ప్రభువే మన పరిశుద్ధత, యేసు ప్రభువే మన విమోచనం. ఇంకేం కావాలి చెప్పండి? యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు. క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఒక్క యేసు ప్రభు నీకుంటే ఇంకా ఏమి నీకు అవసరం లేదు. ఆయనే మన జ్ఞానం, ఆయనే మన పరిశుద్ధత, ఆయనే మన యొక్క నీతి, ఆయనే మన విమోచనం. ఏంటి మన పరిశుద్ధత? ఏంటి? యేసు ప్రభు. మన నీతి ఏంటి? యేసు ప్రభు. మన యొక్క విమోచనం ఏంటి? యేసు ప్రభు. మన జ్ఞానం ఎవరు? యేసు ప్రభు. ఆయన మనకు సర్వములో సర్వమై ఉన్నాడు. యేసు ప్రభునందు అతిశయించండి, యేసు ప్రభునందు అతిశయించండి. మొదటి వచనం ఏముంది చెప్పండి? మొదటి వచనం 3వ అధ్యాయం 1వ వచనం ఏముంది? ప్రభువునందు ఆనందించండి కదా. ఫిలిప్పి 3:1 చెప్పండి, ప్రభువునందు ఆనందించండి. అది పొద్దున్న చెప్పాను. 3వ అధ్యాయం 3వ వచనం చెప్పండి, క్రీస్తునందు అతిశయించండి, క్రీస్తునందు ఆనందించండి, క్రీస్తునందు అతిశయించండి. ఎందుకు? ఆయనే మన సర్వములో సర్వం, ఆయన సమస్తములో సమస్తం, ఆయనే మన జ్ఞానం, నీతి, పరిశుద్ధత, విమోచనం.
ధర్మశాస్త్రం కాదు, పాత నిబంధన కాదు, ఆధిక్యతలు కాదు, సున్నతి కాదు. కొత్త నిబంధనలో తరతరాలుగా మేము క్రైస్తవులని చెప్పేది కాదు, తరతరాలుగా మేము పాస్టర్స్ ఫ్యామిలీ అని చెప్పేది కాదు. మేము చెప్పండి ఏడ్చి 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 3 రోజులు ఉపవాసం ఉన్నందుకు రక్షణ పొందానని చెప్పేది కాదు. నేను బాప్తీసం తీసుకున్నానని చెప్పేది కాదు. నేను చర్చికి వస్తున్నానని చెప్పేది కాదు. రోజుకు 3 గంటలు బైబిల్ చదువుతున్నానని చెప్పేది కాదు. 10 అధ్యాయాలు చెప్తున్నానని కాదు. నేను 2-3 గంటలు దశంభాగం 24 గంటల దశంభాగము ప్రార్థన చేస్తున్నానని చెప్పేది కాదు. నేను దశంభాగం ఇస్తున్నానని చెప్పేది కాదు. క్రీస్తు క్రీస్తు క్రీస్తు, యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు. గమనించున్నారా దేవుని బిడ్డలారా? చర్చికి రావాల్సిందే, బాప్తీసం తీసుకోవాల్సిందే, రొట్టెరసం తీసుకోవాల్సిందే, కానుక వేయాల్సిందే. అది నేను ప్రాముఖ్యం కాదని చెప్పట్లేదు, కానీ వాటి ద్వారా మనం అతిశయించడానికి లేదు. పొద్దున మనం చెప్పుకున్నాం, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. అది మీ వల్ల కలిగినది కాదు, అది క్రియల వల్ల కలిగినది కాదు. విశ్వాసము కృప, విశ్వాసము కృప. విశ్వాసం అంటే ఏంటి? కృప అంటే ఏంటి? కృప అంటే ఏంటో చెప్పమంటారా? దేవుడు తన చేయి చాచి ఇచ్చేదాన్ని ఏమంటారంటే కృప. విశ్వాసం అంటే నీవు చేయి చాచి తీసుకునేది విశ్వాసం. చెప్పండి, ఈ రెండిటి ద్వారా రక్షణ. చెప్పండి, ఇది మీ వల్ల కలిగినది కాదు, కృప క్రియల వల్ల కలిగినది కాదు. ఎవరు అతిశయపడ వీలు లేదు. విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. మరి కృప అంటే ఏం చెప్పండి? దేవుడు తన చెయ్యి చాచి ఇస్తా ఉండగా విశ్వాసం ద్వారా నీవు అందుకోవడమే విశ్వాసం. నీ చెయ్యి దేవుని చెయ్యి కలిసినప్పుడే కదండి విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షించబడుచున్నారు. క్రియల వల్ల కలిగినది కాదు. పొద్దున సున్నతి అంటే ఏంటో మనం చూచినాం. యూదులు ఆ రోజుల్లో సున్నతి పైన అతిశయపడుతున్నారు. పౌలు చెప్తున్నాడు, అంతా కొట్టేస్తున్నాడు. యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభునందు అతిశయించండి, యేసు ప్రభునందు అతిశయించండి, యేసు ప్రభునందు అతిశయించండి. యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయం చూడండి ఏమని రాయబడిందో. యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయంలో మరొక మాట మనం చదువుతాం. యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం 23వ వచనం నుండి చదువుతున్నాను. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. జ్ఞాని అంటే ఎడ్యుకేషన్, ఐశ్వర్యవంతుడు శౌర్యం అంటే పవర్, ఐశ్వర్యవంతుడంటే వెల్త్. చెప్పండి, జ్ఞాని అంటే చదువు, శౌర్యం అంటే పవర్, ఐశ్వర్యవంతుడు అంటే వెల్త్. నీ చదువును బట్టి అతిశయిస్తున్నావా? నీ బలాన్ని బట్టి అతిశయిస్తున్నావా? నీ ధనాన్ని బట్టి అతిశయిస్తున్నావా? అతిశయింపకూడదు. 24వ వచనం, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుతున్న దేవుడు. ఈరోజు నువ్వు బతుకున్నావంటే దేవుని కృప. నా వైపు చూడండి, వచ్చే పోయే వాళ్ళని చూడొద్దమ్మా. నా వైపు చూడండి, నా వైపు చూడండి. భూమి మీద కృప చూపుచు ఈరోజు నువ్వు బతుకున్నావంటే దేవుని కృప. నీళ్లకు డబ్బులు కట్టాలి కదా, కరెంటుకు డబ్బులు కట్టాలి, ఇంటి పన్ను కట్టాలి, ప్రతి దానికి కట్టాల్సిందే. సూర్యరశ్మికి ఎవరైనా కడుతున్నారా? పొద్దున్న లేసే సూర్యుడు వస్తాడే, క్షణక్షణం నిద్రపోతున్నా కూడా గాలి ఆడాల్సిందే, ఆక్సిజన్ ఆడాల్సిందే. డబ్బులు కడుతున్నావా? దేవుని భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టి మీరు అతిశయింపవలెను. యేసు ప్రభుని ఎంత మటుకు పరిశీలనగా అర్థం చేసుకున్నావు?
యేసుక్రీస్తును పరిశీలనగా ఎంత మటుకు తెలుసుకున్నావు? నీ జ్ఞానం బట్టి కాదు అతిశయించాల్సింది, నీ శౌర్యాన్ని బట్టి కాదు, నీ ఐశ్వర్యాన్ని బట్టి కాదు నువ్వు అతిశయించాల్సింది. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగిస్తూ నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తును బట్టి నువ్వు అతిశయించాలి. దేవుని బిడ్డలారా, గమనించినారా? పౌలు చెప్తున్నాడు, క్రీస్తునందు అతిశయించుచున్న మనమే సున్నతి పొందుచున్నవారమని. దేవునిలో అతిశయించాలి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట చదువుతాను చూడండి. రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. రోమా 5వ అధ్యాయం 2వ వచనం. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. దేని బట్టి అతిశయపడుతున్నాం? నిరీక్షణ. చనిపోతే చెప్పండి, తక్కిడో బిక్కడో కాదు. చనిపోతే మట్టిలో కలిసిపోవడం, గాలి కలిసిపోవడం కాదు. మనకు మహిమ నిరీక్షణ ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈ మహిమ నిరీక్షణను బట్టి మనం అతిశయపడుతున్నామని ప్రభు చెప్పాడు. మరణముతో మన జీవితం సమాప్తమా? చెప్పండి. ఈ లోకంలో నువ్వు చనిపోయిన తక్షణమే క్రీస్తు దగ్గరికి పోతావు. పౌలు ఏం చెప్పాడు? మేము ఈ దేహాన్ని విడిచిపెట్టి క్రీస్తునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నామని చెప్పాడు. యాబ్సెంట్ విత్ ద బాడీ, ప్రజెంట్ విత్ ద లార్డ్. ఇక్కడ యాబ్సెంట్, చనిపోయినప్పుడు ఎంత తట్టినా కూడా లేవరు, చనిపోయి ఉంటారు, ఆత్మ వెళ్ళిపోయింది దేవుని దగ్గరికి వెళ్ళి. యాబ్సెంట్ విత్ ద బాడీ, ప్రజెంట్ విత్ ద లార్డ్. ఎంత గొప్ప భాగ్యం చూడండి. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళకి ఎంత మహిమ నిరీక్షణ. ఈ మహిమ నిరీక్షణను బట్టి మనం అతిశయపడుతున్నాం. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావు కాబట్టి కన్ను మూస్తే తక్షణమే క్రీస్తు దగ్గరికి నువ్వు వెళ్ళిపోతావు. మధ్యలో ఆటంకం ఉండదు, ఏ అడ్డంకులు ఉండవు, ఏ బంధాలు ఉండవు. ఇక్కడ నువ్వు కళ్ళు మూసిన తక్షణమే క్రీస్తుతో కూడా ఉంటావు. మహిమ నిరీక్షణ. ఈ మహిమ నిరీక్షణను బట్టి మనం అతిశయపడుతున్నాం. నీ అతిశయం దేంట్లో ఉంది చెప్పండి? డబ్బులు సంపాదించినవన్నా, నీ అందచందాలను బట్టా, బలాన్ని బట్టా, జ్ఞానాన్ని బట్టా? జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యాన్ని బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. యేసు ప్రభునందు అతిశయించండి. కీర్తన గ్రంథంలో 32వ కీర్తనలో ఒక మాట చూడండి. కీర్తనల గ్రంథములో ఒక మాట మనము చదువుదాము. 20వ కీర్తనల గ్రంథము 20వ కీర్తన 7వ వచనం. కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు. రథాలంటే ఏంటి చెప్పండి? ఈ కాలంలో రథాలంటే ఏంటి? కార్లు కదా. రథం అంటే కారు, గుర్రం అంటే మోటార్ సైకిల్. ఇప్పుడు మోటార్ సైకిల్ కూడా ఎంత ఉన్నాయి తెలుసా? 1,00,000, 2,00,000. మనటి వరకు 50-60 వేలు ఉండే స్కూటర్లు ఇప్పుడు ఎంత ఇచ్చినాయి? 1,00,000 పెడితే కానీ స్కూటర్ రావట్లేదు. మోటార్ సైకిల్ ఎంత, ఎలక్ట్రికల్ బైకులు అయితే ఇంకా ఎక్కువైపోయినాయి. రథాలంటే కార్లు, గుర్రం అంటే 2 వీలర్లు, 4 వీలర్లు, 2 వీలర్లు గురించి కొంతమంది ఏం అతిశయపడుతున్నారు. కొందరు రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదము. యెహోవా నామం, యేసు నామం. చాలా మంది పాత పాటలు మర్చిపోయినారు. యేసు పరిశుద్ధ నామమునకు ఎంతో అధిక స్తోత్రం. వస్తుందా పాట మీకు? ఉత్తమ భక్తులు పొగడి స్తుతించు ఉన్నతమైన నామం, పరిశుద్ధులు స్తుతించు నామం, సైతాను పాతాళమును జయించు వీరత్వము గల నామం, శోధన గాథాల కష్ట సమయాల నడిపించు నామం, అన్ని నావుల కంటే పైనామం,
సమస్త ఆధిపత్యము కంటే, అధికారము కంటే, శక్తి కంటే యుగమునందు మాత్రమే కాకుండా రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటను ఎంతో హెచ్చుగా యేసు ప్రభు నామము ఉన్నది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నామాన్ని బట్టి అతిశయపడుతున్నావా? యేసు ప్రభు నామాన్ని బట్టి అతిశయపడుతున్నావా? యేసు ప్రభు నామం ఎంత మహిమగల, శక్తిగల నామం, గొప్ప నామం, అన్ని నాముల కంటే పైనామం. దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు చెప్తున్నాడు, కొందరైతే రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయపడుచున్నారు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుతున్నాం. ఎందుకు? ఈ నామముననే మనం రక్షణ పొందవలెను. మరి ఏ నామమున రక్షణ కలగదు? ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామమున మనం రక్షణ పొందలేము. వినండి వినండి సోదరులారా, సోదరిలారా, ప్రపంచంలో అనేకమైన నామాలు ఉన్నాయి. అనేక మంది దేవుళ్ళు, దేవతలు ఉన్నారు. 33 కోట్ల దేవతలు. దైవ గ్రంథమైన బైబిల్ చెప్తుంది, మరి ఏ నామమున మనం రక్షణ పొందలేమో ఈ నామముననే మనం రక్షణ పొందవలను. ఆకాశం కింద మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామమున మనం రక్షణ పొందలేము. యేసునామం, యేసునామం. ఎందుకు? కన్య గర్భములో పుట్టాడు దేవాది దేవుడు యేసుక్రీస్తు. కన్య గర్భములో పుట్టాడు, ఈ లోకములో జీవించాడు, అద్భుతాలు చేశాడు. ఆఖరిగా నీ పాపం నా పాపం తనపైన వేసుకున్నాడు, శిక్ష అనుభవించాడు, సిలువను మోసాడు, లోక పాపమును మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్లగా మారిపోయినాడు. ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడినాడు. సిలువలో మేకులు పొందాడు, బల్లెపు పోటు పొందినాడు, ముళ్ళ కిరీటం పొందినాడు, కొరడా దెబ్బలు పొందినాడు, రక్తమంతా చిందించాడు. తలలో రక్తం, వీపులో రక్తం, ప్రక్కలో రక్తం, చేతుల్లో రక్తం, కాళ్ళలో రక్తం, రక్తమంతా యేసు ప్రభు కార్చున్నాడు. ఎలాగనగా ఎడ్ల యొక్కయో మేకల యొక్క రక్తము పాపమును తీసివేట అసాధ్యం. యేసు రక్తం, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. యేసు నామం, యేసు నామం. దేవుని బిడ్డలారా, ఆ నామాన్ని గురించి అతిశయపడుతున్నావా? దేవుని ఆత్మ వలన ఆరాధించుచు, ఏమని చెప్పాడు? దేవుని ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే అసలైన సున్నతి మనం ఆచరిస్తున్నాం. అసలైన సున్నతి ఏంటో చెప్పండి చూద్దాం. పొద్దున్న చెప్పాను, ఎవరైనా చెప్తారా? కొలస్సే 2:11 ఏం చెప్పాను చెప్పండి. క్రీస్తు సున్నతి యందు శరీరముతో కూడిన మీ యొక్క స్వభావమును విసర్జించి. సున్నతి అంటే ఏంటి? కటింగ్ ద ఫ్లెష్. చెప్పండి. శరీర భాగమును కత్తిరించుట. సున్నతి అంటే ఏంటి? శరీర భాగమును కత్తిరించుట, కత్తిరించి పారవేయుట. మరి ఆత్మ సంబంధమైన సున్నతి శరీర సంబంధమైన స్వభావమును విసర్జించుట. పోయిందా? శరీర స్వభావం పోయిందా? శరీరాశ, నేత్రాశ, జీవపడంబం పోయిందా? శరీరాశలను జయించగలుగుతున్నావా? మన చేత కాంది దేవుడు బైబిల్లో రాయించడు. జరగకూడని దేవుడు బైబిల్లో రాయించడు. బైబిల్లో ఉన్న మాటలు మన జీవితంలోకి అందుబాటులోకి రావాలి. ఇదేదో ఊరికే చెప్పుకునేది కాదు, వినేది కాదు. బైబిల్ అంటే ఏదో 2 మాటలు చెప్పుకునేది, 2 మాటలు వినేది కాదు. దైవ గ్రంథంలో రాయబడిన మాటలు నీ జీవితంలోనికి, నా జీవితంలోనికి, అనుభవంలోకి రావాలి. దేవుని బిడ్డలారా గమనించండి. ఉందా? క్రీస్తు సున్నతి పొందావా? శరీరేచ్ఛలతో కూడిన ప్రాచీన స్వభావాన్ని విసర్జించావా? 4వ వచనం నుండి పౌలు తన స్వానుభవం చెప్తున్నాడు. చూడండి, 4వ వచనం నుంచి చదవండి. కావలనంటే నేను శరీరమును ఆస్పదము చేసుకుని వచ్చును. శరీరాన్ని ఆస్పదం చేసుకు. పౌలుకున్న ఆధిక్యతలు ఏంటో చూడండి. మరి ఎవడైనా శరీరమును ఆస్పదము చేసుకున్న దలిచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకునవచ్చును. ఏమేమి ఉన్నాయి పౌలుకు ఆధిక్యతలు? చదవండి 5వ వచనం నుండి.
7 ఆధిక్యతలు ఉన్నాయి పౌలుకు. ఎన్ని ఆధిక్యతలు ఉన్నాయి చెప్పండి? ఎన్ని? 7. వరుసగా చదవండి చూద్దాం. నంబర్ 1, 8వ దినమున సున్నతి పొందితిని. 2వదిగా ఇశ్రాయేలు వంశపు వాడను. 3వదిగా బెన్యామీను గోత్రములో పుట్టాను. 4వదిగా హెబ్రీల సంతానమైన హెబ్రీయుడను. 5వదిగా ధర్మశాస్త్ర విషయము పరిసయుడను. 6వదిగా ఆసక్తి విషయం సంగమును హింసించువాడను. 7వది ధర్మశాస్త్రం వల్ల నీతి విషయమే అనింద్యుడను. చూసారా పౌలుకు ఎన్ని ఆధిక్యతలు ఉన్నాయి చూడండి. 7 ఆధిక్యతలు ఉన్నాయి. పాత నిబంధనకు సంబంధించిన 7 ఆధిక్యతలు ఉన్నాయి. మళ్ళా చెబుతాను, చెప్పండి. మొదటేంటి? 8వ దినమున సున్నతి పొందితిని. చూసారా పౌలు కూడా ఒక ఆధిక్యత. ఏంటది? సున్నతి పొందాను. చేతులతో చేయబడిన సున్నతి. ఇది పాత నిబంధనకు సంబంధించిన సున్నతి. 8వ దినమున సున్నతి పొందితిని. 2వ చెప్పండి, నేను ఇశ్రాయేలు వంశపు వాడను. అంటే ఎవరు? అబ్రహాము సంతానం. నేను అబ్రహాము సంతానం. 3వ చెప్పండి, బెన్యామీను గోత్రములో పుట్టి. సౌలు ఇశ్రాయేలు యొక్క మొట్టమొదటి రాజు. సౌలు ఏ గోత్రంలో పుట్టాడు చెప్పండి? బెన్యామీను గోత్రం. ఒక గుర్తింపగలిగిన గోత్రం. ఆ గోత్రములో నేను పుట్టాను, బెన్యామీను గోత్రంలో పుట్టాను. 4వ చూడండి ఏముంది? హెబ్రీల సంతానమైన హెబ్రీయుడను. హెబ్రీయుడు అంటే దాటుకున్నవాడు. అది కూడా ఒక ఆధిక్యత. హెబ్రీల సంతానమైన ఒక హెబ్రీయుడను. ధర్మశాస్త్రం విషయం పరిసయుడను. ఒకరోజు పరిసయుడు వచ్చి ఏమైనా ప్రార్థన చేశాడు గుర్తుందా మీకు? వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, నా సంపాదన అంతట్లో 10వ వంతు ఇస్తాను, నేను జారుంలాగా లేను, చోరుంలాగా ఉండలేను. ఇదిగో అక్కడ నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. సుంకర్లాగా కూడా లేను. అంత నిష్టగా ఉంటారు. ఎవరు? పరిసయ్యులు. చేతులు కడుక్కుంటారు, కాళ్ళు కడుక్కుంటారు, బాహ్యమైన శుద్ధి ఎంతో కలిగి ఉంటారు. ధర్మశాస్త్రము నీతి విషయమై, ధర్మశాస్త్రం విషయమై పరిసయ్యుడు. ఎవరు? పౌలు. 6వదిగా చూడండి, ఆసక్తి విషయము సంఘాన్ని హింసించేవాడు. యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాదు. యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పి సంఘాన్ని హింసించేవాడు. ఎక్కడైనా ఇలా కూడుకున్నారని తెలిస్తే మగవాళ్ళని అయితే ఎట్లా ఈడ్చుకొని వెళ్తారు చెప్పండి? కాలర్ పట్టుకొని ఈడ్చుకొని వెళ్తారు. సాధారణంగా మగవాళ్ళని ఈడ్చుకొని పోవాలంటే ఏం చేయాలి? షర్టు కానీ కాలర్ పట్టుకొని ఈడ్చుకొని వెళ్తారు. ఆడవాళ్ళని ఈడ్చుకొని పోవాలంటే ఏం పట్టుకుంటారు చెప్పండి? జడ పట్టుకుంటారు. బైబిల్లో రాయబడింది ఈడ్చుకొని వెళ్ళేవాడు పౌలు. పౌలు ఈడ్చుకొని వెళ్ళేవాడు. పూర్వము దూషకుడు, హింసకుడు, హానికరుడు. స్టెఫను యొక్క మరణానికి సహకరించినటువంటి వాడు. ధర్మశాస్త్రం విషయమే అంత ఆయన పట్టుదల కలిగిన వాడు. ఓల్డ్ టెస్టిమెంట్ ప్రకారంగా చాలా నీతిగా నిజాయితీగా జీవించిన వాడు. చూడండి ఇంకేమైనా రాయబడిందో 6వ వచనంలో, ధర్మశాస్త్రము నీతి విషయమై అనింద్యుడను. ఒక్క నేరం కూడా మోపడానికి లేదు. ఓల్డ్ టెస్టిమెంట్ ప్రకారంగా, పాత నిబంధన ప్రకారంగా పౌలు చూస్తే చాలా నిష్ఠగా ఉండేటువంటి వాడు. దేవుని యొక్క వాక్యములో మనం చూడగలం. చూడండి అపోస్తుల కాళ్ళ గ్రంథము 22:3వ వచనం చూడండి. అపోస్తుల కాళ్ళ గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. ఏమని రాయబడింది? నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణములో గమలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర విషయమందు శిక్షితుడను అని చెప్తున్నాడు. ధర్మశాస్త్రం విషయంలో ఎక్కడ కూడా ఏ చిన్న తప్పు చేసినాడు కాదు. 26వ అధ్యాయము 5వ వచనం. 26వ అధ్యాయము 5వ వచనం చూడండి. వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వాడు కనుక సాక్ష్యం ఇచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతములోని బహునిష్ఠగల తెగను అనుసరించి పరిసయుడనై ప్రవర్తించాను. చూసారా, చాలా నిష్ఠగా ఉన్నవాడు. గమలియేలు పాదాల దగ్గర పెరిగినవాడు. ఆసక్తి విషయం సంఘాన్ని హింసించినవాడు. ఓల్డ్ టెస్టిమెంట్ ప్రకారంగా పర్ఫెక్ట్ అయినా పనికొస్తుందా చెప్పండి? కొంతమంది ఏమంటున్నారు, అయ్యా నేను నరహత్య చేయలేదు, నేను వ్యభిచారం చేయలేదు,
నేను అసలు జీవహింస కూడా చేయను, ఒక చీమను కూడా నేను చంపను, నేనేమి లంచాలు తీసుకోను, నేను ఏ తప్పిదం చేయలేదు, నేను ఏ పాపం చేయట్లేదయ్యా, నేను మంచిగా ఉన్నానయ్యా అని కొంతమంది చెప్తున్నారు. ఇంకా కొంతమంది ఏమంటున్నారు, పౌల్లాగా. పౌలేమో అట్లా చెప్తుంటే కొంతమంది ఇట్లా చెప్తున్నారు, ఏమని, అయ్యా నేను తరతరాలుగా క్రైస్తవుని, మాది పాస్టర్ల కుటుంబము, చిన్నప్పటి నుంచి మేము క్రైస్తవులము, మేము పుట్టుగా క్రైస్తవులము, చర్చికి కంపల్సరీ మేము వెళ్తాము, మేము కూడా ఉపవాసాలు ఉంటాము, మరి మేము కూడా బాప్తిసం తీసుకున్నాము, ప్రతి ఆదివారం మేము చర్చికి వెళ్తాము, రోజుకి 10 అధ్యాయాలు బైబిల్ చదువుతాము, కనీసం 2-3 గంటలైనా మేము ప్రార్థన చేస్తాము, మేము తప్పనిసరిగా దశం భాగం ఇస్తాము. పౌలు చెప్పినట్టు కొంతమంది చెప్తున్నారు. ఇదంతా ఏమంటారు తెలుసా? మతం మతం మతం, రిలీజియన్ రిలీజియన్. ఇది పనికిరాదు దేవుని బిడ్డలారా, ఇది పనికిరాదు, ఇది రిలీజియన్. 7వ వచనంలో పౌలు ఏమంటున్నాడు తెలుసా? ఇవన్నీ నాకు లాభకరమై ఉండెను, కానీ వాటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకున్నాను. రిలీజియన్ కావాలా? నీకు రైచియస్నెస్ కావాలా? చెప్పండి. దీని ద్వారా నీకు నీతి రాదు. ఇది స్వనీతి అని చెప్తున్నాడు 8వ వచనంలో. స్వనీతి అని చెప్తున్నాడు. 8వ వచనం చూడండి. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. 9వ వచనం, ధర్మశాస్త్ర మూలమైన నా నీతి కాదు, క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము. ఇదంతా ఏంటంటే స్వనీతి. స్వనీతి స్వనీతి ఏమి దేవుని సన్నిధానంలో పనికిరాదు. ప్రభువా నేను ఏ పాపము చేయలేదు, నేను చాలా మంచిగా ఉన్నాను, నమ్మకంగా ఉన్నాను, నేను నీతిగా ఉన్నాను, యథార్థంగా ఉన్నాను, నేను ఏ తప్పిదం చేయట్లేదు, అసలు నేను ఏ పాపము చేసి ఎరగను అని ఎవరైనా దేవునితో చెప్తే అది దేవుని దృష్టికి ఎట్లుంది తెలుసా? నీ స్వనీతి. యెషయా గ్రంథంలో ఏమని రాయబడింది? మన నీతి క్రియలన్నీ చెప్పండి మురికి గుడ్డల్లాగా అయినాయి. మన నీతే దేవుని దృష్టిలో మురికైతే ఇంకా మన పాపాలు, మరలా చెప్తున్నాను చూడండి, మా నీతి క్రియలన్నీ నీ దృష్టిలో మురికి గుడ్డలాయను. మన మంచే దేవుని దృష్టిలో మురికి గుడ్డలైతే ఇంకా మన పాపాలు దేవుని దృష్టిలో ఇంకెట్లుంటాయో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ధర్మశాస్త్ర మూలముగా ఏ మనుషుడు కూడా దేవుని ఎదుట నీతిమంతుడని తీర్పు తీర్చబడడు. నీ స్వంత నీతి, నీ స్వంత పరిశుద్ధత దేవుని దగ్గర పనికే రాదు. పౌలు చెప్పాడు, 7 సంగతులు చెప్పాడు, తనకున్న ఆధిక్యతలన్నీ చెప్పాడు. ఓల్డ్ టెస్టిమెంట్ ప్రకారంగా పౌలు ఎంత పరిశుద్ధుడు తెలుసా? అనింద్యుడు అని రాయబడింది. పాత నిబంధన ప్రకారం, ధర్మశాస్త్ర ప్రకారం నేను ఎంతో మంచిగా ఉన్నానని చెప్పాడు. కానీ పౌలు 9వ వచనానికి వచ్చే లోపల ధర్మశాస్త్రమైన నా నీతి కాదు, దేవుని దృష్టిలో పనికిరాదు, మన నీతి క్రియలన్నీ దేవుని దృష్టిలో మురికి గుడ్డల్లాగా ఉన్నాయి. వినాలి, నా వైపు చూడాలి, నా వైపు చూడాలి, వినాలి. దేవుని బిడ్డలారా గమనించినారా? మన స్వనీతి దేవుని దగ్గర ఏమీ పనికిరాదు. విశ్వాసం వలన దేవుడు అనుగ్రహించు నీతి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు అనుగ్రహించే నీతి. అమ్మా వినండి. పౌలులాగా, ఓల్డ్ టెస్టిమెంట్ లో పౌలులాగా అనింద్యంగా జీవించిన పౌలుకే పరలోకం లేదు, స్వనీతి పరులకు పరలోకం లేదు, శాస్త్రులకు పరిసయ్యులకు పరలోకం లేదు. పౌలు గమలీయేలు పాదాల దగ్గర చదివి ఎంత నిష్ఠ కలిగి
ఓల్డ్ టెస్టిమెంట్ ప్రకారంగా, పాత నిబంధన ప్రకారంగా, ధర్మశాస్త్ర ప్రకారంగా ఎంతో అనింజుడుగా ఉన్న పౌలుకే పరలోకం లేదు. ఇక నీకు నాకు ఉంటుందా? స్వనీతి పరులందరూ నరకానికి వెళ్ళాల్సిందే. ఎందుకు? మన నీతి క్రియలన్నీ దేవుని దృష్టిలో మురికి గుడ్డల్లాగా ఉన్నాయి. ఇంగ్లీష్ బైబిల్లో చాలా అసహ్యమైన పదం రాయబడి, ఫిల్దీ ర్యాక్స్. దేవుని బిడ్డలారా, గమనించినారా? పౌలు చెప్తున్నాడు, ధర్మశాస్త్రం వల్ల నా నీతి కాదు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు అనుగ్రహించే నీతి. అందుకే మీరు చూడండి, నేను పరిశుద్ధున్నవాడు పరలోకానికి పోడు. పరలోకానికి పోయేది ఎవరు చెప్పండి? 2 దొంగల్లో మీరే చూడండి, 2 దొంగల్లో మీరే చూడండి, ఎవరు పరలోకానికి పోయేది? మొదటి దొంగ ఏమన్నాడంటే, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అన్నాడు. ఎందుకు మమ్మల్ని కూడా రక్షించంటే ఎందుకన్నాడు తెలుసా? నేను సిలువ వేయబడేంత పాపినేం కాదు. మొదటి దొంగ అభిప్రాయం ఏంటి చెప్పండి? సిలువ శిక్ష అనుభవించేంత పాపినేం కాదు నేను, కాబట్టి ఫస్ట్ నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించని దూషిస్తూ చెప్పాడు యేసు ప్రభువు మొదటి దొంగ. రెండవ దొంగ ఏమన్నాడు చెప్పండి? మొదటి దొంగ ఏమన్నాడు? నేను అంత పెద్ద పాపిని కాదు అన్నాడు. అంతే దాని అర్థం. నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించంటే ఏంటంటే, సిలువలో వేలాడి చంపబడేంత పాపులం మేం కాదు, నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించని దూషిస్తూ చెప్పాడు. రెండవ వాడు ఏమన్నాడు చెప్పండి? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన దానికి తగిన ఫలము పొందుచున్నాము, ఈయన ఏ తప్పిదము చేయలేదు అని ఒక్కసారి యేసు ప్రభు వైపు తిరిగి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. వెంటనే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాడు కాబట్టి దేవుని నీతి ఆయన మీదకి వచ్చింది. బైబిల్లో ఈ మాట ప్రసిద్ధిగాంచిన వచనం. ఏ వచనం తెలుసా? వినండి వినండి, ప్రసిద్ధిగాంచిన వచనం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని తెలుసా? కౌంటెడ్. మన అకౌంట్లో పడుతుందంట. కొన్నిసార్లు మనకు తెలియకుండా కొంతమంది డబ్బులు మన అకౌంట్లో వేస్తారు. మన నంబర్ ఎట్లా తెలుసుకుంటారు? ఇప్పుడు ఇంకా ఈజీ, మన ఫోన్ నంబర్ తెలిసే చాలు, ఫోన్పే ద్వారా లేదా గూగుల్ పే ద్వారా మన అకౌంట్లో డబ్బులు వేసేయచ్చు వాళ్ళు. దేవుడు మన అకౌంట్లో ఎప్పుడైతే మనం యేసు ప్రభును రక్షకునిగా మనం అంగీకరించామో, దేవుడు తన నీతిని మన అకౌంట్లో వేసేస్తున్నాడు, మన ఖాతాలు. గమనించినారా దేవుని బిడ్డలారా? ఎంత ఘోర ఘోర పాపులము మన అకౌంట్లో దేవుడు తన నీతిని వేసేసినాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయము. పరలోకానికి ఎవరు పోతారో చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము ఏమని చెప్పాడు? మత్తయి సువార్త 21వ అధ్యాయము 31వ వచనం చూడండి. అందుకు వారు మొదటి వాడే అనిరి, యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వినండి శాస్త్రులారా, పరిసయ్యులారా, బోధకులారా, స్వనీతి పరులారా, మీ దృష్టిలో మీరు పరిశుద్ధులుగా ఉన్నవారులారా, మీకంటే ముందు ఎవరు అమ్మా వినండి వినండి, మాట్లాడద్దు. మీకంటే ముందు ఎవరు పోతారు పరలోక రాజ్యానికి? చెప్పండి చెప్పండి, అది అక్షరం తెలిసి చెప్పండి. ఎవరు? సుంకరులు, వేశ్యలు మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశిస్తారు. ఎందుకు చెప్పండి? శాస్త్రులు పరిసయ్యులు ఏమనుకుంటారు తెలుసా? మేము పరిశుద్ధులు పరిశుద్ధులు,
మాకు దేవుడు అక్కర్లేదు, రక్షణ అక్కర్లేదు, సిలువ అక్కర్లేదు, క్రీస్తు రక్తం అక్కర్లేదు, క్రీస్తు నీతి అక్కర్లేదు అనుకుంటారు. కానీ వేశ్యలు వ్యభిచారులు చూడండి, ఎప్పుడైనా చూడండి. నేను చాలా మంది పాపులను చూశాను, తాగుబోతులను చూశాను, వ్యభిచారంలో ఉన్న వాళ్ళని చూశాను. వాళ్ళు ఎప్పుడు ఎంతో దీనంగా ఉంటారు. అయ్యో ఈ ఉచ్చుల్లో ఇరక్కపోయామే, అయ్యో ఈ వ్యభిచారం కూపంలో ఉండిపోయినామే, అయ్యో ఈ వేశ్య జీవితంలో ఉండిపోయినామే, అయ్యో ఈ యొక్క తాగుబోతులు ఇరక్కపోయినామే, అయ్యో ఈ జూదంలో ఇరక్కపోయామే, ఎప్పుడు మాకు ఈ బయటకు వస్తాము, ఎప్పుడు మేము రక్షణ పొందుతాము, ఎప్పుడు మాకు విడుదల కలుగుతుంది అని హృదయంలో ఎంతో ఇది ఉంటుంది. కొంతమంది ఇలాంటి మీటింగ్లో యేసు ప్రభువుని నమ్ముకుంటారు. ఈ రాత్రి అన్నా నేను పరిశుద్ధున్నన్నా, నేను ఏ పాపము చేయట్లేదన్నంటే నీకు అస్సలు నిరీక్షణే లేదు. ఒకవేళ ఈ రాత్రి నువ్వు అన్నా నేను ఘోరాతి ఘోర పాపినన్నా, నేను ఒక వేశ్యను, ఒక వ్యభిచారిని, కుక్కలాంటి బతుకు, గాడిద లాంటి బతుకు, పంది లాంటి బ్రతుకన్నా, నాకేమన్నా అవకాశం ఉందానంటే యేసు ప్రభు వెంటనే నీ ముందు ప్రత్యక్షం అవుతాడు. యేసు ప్రభు వారు చెప్పారు, నేను పాపులనే పిలవచ్చు తిని కానీ నీతిమంతులు నేను పిలవరాలేదు. చూసారా దేవుని బిడ్డలారా, పరలోకము పాపులతో కిటకిటలాడుతూ ఉంటుంది. శాస్త్రులు పరిసయ్యులు లాంటి తలపండిన వాళ్ళు, వాక్యం అంతా తెలుసు, రక్షణ పొందలేదు కానీ వాక్యం ఏ టు జెడ్ తెలుసు. చాలా మంది పాస్టర్లు నరకానికి పోతారు. ప్రభువా ప్రభువా నీ నామన మేము ప్రవచింపలేదా, నీ నామన మేము అనేక అద్భుతాలు చేయలేదా, నీ నామన మేము దయ్యాలు వెళ్ళగొట్టలేదా అంటే యేసు ప్రభు ఏమంటాడు, అక్రమము చేయవారు నా యుద్ధ నుండి తొలగిపోండి, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను. మతంలో ఉన్నవారు కదండి, నామకార్థ క్రైస్తవులు నరకానికి వెళ్ళిపోతారు. స్వనీతి స్వనీతి, రోజుకు 10 అధ్యాయాలు చదువుతారు, 2-3 గంటలు ప్రార్థన చేస్తారు కదండి. ఇశ్రాయేలు దేశానికి వెళ్ళి యేసుప్రభు పుట్టిన స్థలం అంతా చూసుకొని వచ్చి ఉంటారు. యోర్దానులో బాప్తీసం తీసుకొని ఉంటారు, చర్చికి వస్తారు, రొట్టెరసం తీసుకుంటారు కదా, క్రమము తప్పకుండా దశంభాగం వేస్తారు. అంత బాహ్యం బాహ్యం బాహ్యం, అంతరంగంలో సున్నా సున్నా. అంతరంగంలో ఏమైనా మార్పు ఉందా? ఏమీ లేదు, ఏమీ లేదు. యేసు ప్రభు చెప్తాడు, అక్రమం చేయవాళ్ళ నా యుద్ధ నుండి తొలగిపోండి, నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను. నీ స్వనీతి అస్సలకు నీకు పనికే రాదు. నీ స్వనీతి అస్సలు నీకు పనికే రాదు. ఎవరు పరలోకంలో ఉంటారు? శాస్త్రులు పరిసయ్యులా? కాదు కాదు. ఎవరు? వేశ్యలు విచారులు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. రెండవ ప్రసంగం ఉంది. వస్తావా? ముందుకు వస్తావా? క్రీస్తు ప్రభుని అంగీకరిస్తావా? ఈరోజు నీ రక్షణ దినంగా పెట్టుకుంటావా? వేశ్య ఎంత పెద్ద వేశ్య అయినా, ఎంత ఘోర